మాఘపురాణం 3వ అధ్యాయము. వింధ్య పర్వత వృత్తాంతము. గంధర్వుని చరిత్ర. ఓ దిలీప భూపతి, నేను వివరించు విషయములను శ్రద్ధగా ఆలకించి గ్రహింపుము. ఇది అతి పురాతనమైనది. ఒకనాడు వింధ్యాచలము మరియు హిమాచలము మధ్య ఉన్న ప్రాంతంలో కరువు కాటకాలొచ్చి ప్రజలు చాలా ఇక్కట్లో లోనయ్యారు. త్రాగటానికి నీరు కాని, తినడానికి తిండి కాని లేక ప్రజలు కటకటలాడిపోయారు. పశువులకు సరైన మేత లేక నశించిపోసాగాయి. ప్రజలు ఆర్థిక బాధలకు అలమటించిపోయారు. ఇంకా వారేమీ యజ్ఞయాగాదులు క్రతువులు చేయగలరు? దేవతార్చనలు గాని ధర్మకార్యములు గాని లేవు. అడవులందు తపస్సు చేసుకుని మునీశ్వరులు కూడా ఈ కరువు కాటకాలకు తట్టుకోలేక వలసపోసాగారు. ఈ ప్రాంతమున ప్రవహించే రేవా నది తీర ప్రాంతమంతయు నీరు లేక ఫలవృక్షములు, పంట భూములు ఎండిపోసాగాయి. కనీసం తాగటానికి కూడా నీరు లేకుండా లేని పరిస్థితి దాపురించింది. ఆ అడవి అందే బహుముఖ ప్రజ్ఞాశాలి తపోధన సంపన్నుడైన భృగు మహర్షి కూడా నివసించుచుండెను. ఈ అనావృష్టి ప్రభావము ఆయనకు కూడా తగిలింది. ఆయనకు కూడా ఈ నీచ నికృష్ట కరువు కాటక పరిస్థితిని భరించలేకపోయాడు. ఎంతో కాలము నుండి ఉంటున్న ఈ ప్రాంతమును విడువలేక చివరకు హిమాలయ ప్రాంతానికి వలసపోయాడు. ఆ హిమాలయ పర్వత ప్రాంత పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది. ఈ కొండచర్య అచ్చట ఉన్న కైలాస పర్వతమునకు సమీపమందే ఉన్నది. హిమాలయ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉండుటచే కైలాస పర్వతం వెండి కొండవలే ప్రకాశించుచున్నది. ఆ ప్రాంతమంతయు ఇంద్రనీలములచే నిక్షిప్తమై ఉండుటచే వాటి కాంతితో అది దగదగా మెరవసాగింది. ఆ కొండ వద్దకు తరచు మహర్షులు, జ్ఞానులు, సిద్ధులు, తపోశక్తి సంపన్నులు ఇత్యాదులందరూ వచ్చి ఆ శ్రీమన్నారాయణ్ణి భక్తిభావనలతో స్తుతించి వేణోళ్ల కొనియాడి ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయేవారు. యక్ష కిన్నర కింపురుషాది గంధర్వులందరూ విహారానికి ఆ ప్రాంతానికి వచ్చేవాళ్ళు. అది చెప్పగా దిలీప చక్రవర్తి మహాత్మా, ఈ పర్వత వైశిష్ట్యము కడు రమ్యముగా ఉన్నది మరియు వింత గొలుపుచున్నది. మరిన్ని విశేషములు విన్నవించవలసిందని కోరుతున్నాను. నాకు తెలియని విషయములెన్నియో మీకు తెలిసి ఉండును. మీరు విజ్ఞాన సంపన్నులు, సర్వశాస్త్రములు మీకు కరతల మలకుములే. కావున మీ నుండి మరిన్ని కొత్త విషయములను వినాలనే కుతూహలముతో ఉన్నాను అన్నాడు. అంతటా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. రాజా, విషయ పరిజ్ఞానము సంపాదించుకొనవలననే నీ కుతూహలము మిక్కిలి శ్లాఘనీయమైనది. నీ అభీష్ట ప్రకారమే విన్నవింతును, శ్రద్ధగా గ్రహింపుము అని. వింత వింత వన్యమృగములు, పలు రకముల పక్షులతో నిండి ఉన్న ఈ పర్వతరాజము మిక్కిలి చిత్రమైనది, కడు వింత గొలుపును. ఇందలి చెట్లు చిత్రాతి చిత్రములై వర్ణములతోనూ ఫలపుష్పాదులతోనూ నిండియుండి కడు రమ్యముగాను ఆకర్షణీయముగా ఉండును. ఆ పర్వతరాజము 30 యోజనములు పొడవు, 10 యోజనముల ఉన్నతమైన అలరారుచుండెను. ప్రకృతి సౌందర్యమునంతను సంతరించుకున్న ఆ పర్వతరాజము కడకు భృగు మహర్షి వచ్చి ఆ పర్వతము యొక్క అందచందాలకు, సుందర నయనానందకర దృశ్యములకు అచ్చెరువొంది కడు సంతోషించాడు. తాను తదేక దీక్షతో తపస్సు చేసి కొనుటకిది అనువైన ప్రాంతమని ఎంచి అచ్చోటనే తన ఆశ్రమమును నిర్మించుకొని తపస్సు చేసుకొనసాగాడు. ఇట్లు కొంతకాలము గడిచిపోయినది. భృగు మహర్షి యొక్క తపస్సు నిర్విఘ్నంగా కొనసాగింది. అత్యంత పరమనిష్టాగరిష్ఠుడగు భృగు మహర్షికి ఆ ప్రాంతమంతయో తగినట్లుగా ఉన్నది. భృగు మహర్షి సంతృప్తిగా తపస్సు చేసి కొనసాగాడు. ఇట్లుండగా ఒకనాడొక గంధర్వుడు భార్యా సమేతుడై ఆ పర్వతము మీదికి వచ్చి విహరించుతూ తపమాచరించుకుంటున్న భృగు మహర్షిని చూశాడు. మహర్షి పట్ల ఆకర్షితుడైన వృత్తాంతమునిట్లు విన్నవించుకోసాగాడు. ఓ మహాత్మా, తమరు తపోశక్తి సంపన్నులు, సర్వజ్ఞులు కావున మీరు దయతలచి నా కష్టములను కడతీర్చమని ప్రార్థించుచున్నాను అన్నాడు. అంతటా భృగు మహర్షి, గంధర్వ, నీకొచ్చిన కష్టమేమి? నీవెందులకు విచారముగా ఉన్నావు? నీ వృత్తాంతమంతయు నాకెరింగింపుమని ఆజ్ఞాపించాడు. అంతట గంధర్వుడు, ఓ భృగు మహర్షి,
నా కష్టమును నేనేమని విన్నవించగలను? నాకు జన్మ పుణ్యఫలమున స్వర్గము ప్రాప్తించింది. కాని ఎందుచేతనో నాకు ఈ పులిముఖము కలిగినది. నాకు ఈ దురావస్థ ఎందుకు కలిగినదో తెలియకున్నది. నే చేసిన పాపమేమిటో బోధపడకున్నది. ఈ పులి మొగముతో కడు బాధలు పడుతున్నాను. ఎవరికి నా మొహము చూపించలేకపోతున్నాను. నన్ను చూసిన వారందరూ నేను ఒక పులినని పలుకరించుటలేదు. ఇక ఈమె నా భార్య. అత్యంత రూప లావణ్యము గలది, మిక్కిలి గుణవంతురాలు, మహాసాధ్వి. నా ఈ వికృత రూపము వలన నేనెందరికీ దూరమైపోతున్నాను. కావున నాకు ఈ రూప కారణము తెలిపి దాని నివారణోపాయమును కూడా తెలుపమని వేడుకుంటున్నాడు. గంధర్వుని వృత్తాంతము అతని దీనాలాపములను విని అతని వికృత రూపమును చూచిన భృగు మహర్షి హృదయము ద్రవించింది. తన హృదయాన్నెవరో కలచివేసినట్లు అనిపించింది. వికృత రూపములో ఉన్న ఆ గంధర్వుని కెట్లయినా సరే తన శక్తి కొలది సాయము చేయవలనని నిశ్చయించుకున్నవాడే, ఓ గంధర్వ కుమార, నీవు మిక్కిలి దురదృష్టవంతుడివి, భాగ్యహీనుడవు. నీ అదృష్టహీనత వల్ల నీకు దురవస్థ కలిగినది. మనిషిని కృంగదీసేవి 3. అవి పేదరికం, పాపం, దురదృష్టం. ఇవే మనిషిని కృంగదీస్తాయి. కావున వీటిని నివృత్తి చేసుకోవాలి. ఇది ఒక మాఘమాస స్నానము వలనే సాధ్యము. దీనికి అది ఏ పరమౌషధము. మాఘమాస స్నానమును ప్రతివారును జాతి, కుల, మత భేదము లేకుండా జనులందరూ ఈ మాఘమాస స్నానము చేసి తమ తమ పాపములను నివృత్తి చేసుకొనవచ్చును. కావున నీవు కూడా నీ భార్యతో సహా ఈ మాఘమాస పర్వదినములందు నదీ స్నానము ఆచరింపుము. నీకు శుభములు చేకూరగలవు. ఇది మాఘమాసమే. కావున మీరిద్దరూ నదీ స్నానం చేసి పవిత్రులై విష్ణు పూజలు నిర్వర్తించండి. మీకు మేలు కలుగుతుంది అన్నాడు. మాఘమాస నదీ స్నానం చేసుకోగానే నీ కష్టములు తొలగిపోతాయి. భయపడకు, నీ మనోవాంఛ నెరవేరుతుంది అని మునిపుంగవుడు మాఘమాస విశిష్టతను వివరించాడు. గంధర్వుడు అతని భార్య కూడా శ్రద్ధగా ముని చెప్పినది విన్నారు. మాఘమాస మహత్యమును గ్రహించారు. వెంటనే సమీపమునందున్న నదిలో సతీ సమేతంగా ఆ గంధర్వుడు ముని చెప్పినట్లే నదీ స్నానం చేశాడు. అంతే, వెంటనే అతనికున్న పెద్ద పులి ముఖము గల రూపము పోయి అందమైన ముఖవర్చస్సుతో వెలిగిపోసాగాడు. భర్తను చూసిన ఆ గంధర్వ భార్య ఆనందంతో ఉబ్బి తప్పిబ్బైపోయింది. మిక్కిలి తేజస్సుతో సుందరమైన ముఖవర్చస్సుతో ప్రకాశించుతున్న భర్తను బిగియారా కౌగిలించుకున్నది. అమితానందముతో ఆ గంధర్వ దంపతులు ఆనంద సాగరంలో ఓలలాడిరి. కొంతసేపటికి ఆ గంధర్వ దంపతులిద్దరూ తేరుకొని మునిశ్రేష్ఠుడైన భృగు మహర్షి వద్దకు వచ్చారు. వారిద్దరూ మహర్షికి సాష్టాంగ దండ ప్రణామములు చేసి భృగు మహర్షిని వేణోళ్ల కొనియాడి తమ నిజవాసానికి వెడలిపోయారు. భృగు మహర్షి వారిని హృదయపూర్వకముగా దీవించి పంపివేశను. ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రను వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు విన్నవించి, రాజా, వింటివి కదా ఈ మాఘమాస ప్రత్యేకత. కావున మాఘమాసంలో కేవలం నదీ స్నానం ఆచరించినచో ఎంతటి పుణ్యఫలం సిద్ధించునో తెలుసుకొంటివి కదా. మాఘమాస నదీ స్నాన మహిమ ఎంతటి మహత్తు కలదో తెలిసిందా అన్నారు. మాఘపురాణం 3వ అధ్యాయం సమాప్తం.